సో హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ విత్ అరవింద్. సో మనం ఈ వీడియోలో ఫ్యాక్టరీల గురించి చూద్దాం. మాకు తెలుసులేరా. అవునా? అయితే ఈ ప్రాబ్లమ్ ది. సో ఇప్పుడు నేను నీకు ఎన్ అనే నెంబర్ ఇస్తా, దానికి ఫ్యాక్టోరియల్ కనుక్కొని లాస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో అకౌంట్ రిటర్న్ చేయి. కాకపోతే నువ్వు ఇక్కడ ఎన్ అనే నెంబర్కి ఫ్యాక్టోరియల్ కనుక్కోకుండా ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో రిటర్న్ చేయి. మీరు కూడా వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. రావట్లేదే. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చూసుకుందాం. ఓకేనా? ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఇలా. ఓకేనా? సో ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు n అనేది 5 ఉంది. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. n అనేది 5. సో ఇక్కడ ఇలా. ఓకే, సో దిస్ ఈజ్ 5 ఫ్యాక్టోరియల్. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ ఇట్ ఈస్ 120. సో మన ప్రాబ్లం వచ్చేసి లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కనుక్కోవాలి. సో లాస్ట్లో ఒక జీరో ఉందిగా, సో వెన్ ఎన్ ఈజ్ 1, అవుట్పుట్ వచ్చేసి నాకు ఏం రావాలి, 1 రావాలి. ఓకేనా? సో ఇది మనం ఫస్ట్ మెథడ్ వచ్చేసి జనరల్ మెథడ్, జనరల్ అప్రోచ్. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, ఫ్యాక్టోరియల్ కనుక్కుంటాం, ఇచ్చిన ఎన్కి ఎన్ ఫ్యాక్టోరియల్ కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేస్తాం. ఓకే, సో ఇది నార్మల్ జనరల్ మెథడ్. ఓకేనా? సో ఇది ఎలా చేస్తాం నార్మల్గా? ఓకే, సో సింపుల్గా ఒక ఫ్యాక్ట్ అనేది వేరియబుల్ తీసుకుంటాం, దీనికి 1 ఇనిషియలైజ్ చేస్తాం, ఫర్ లూప్ రాసి ఐ అనేది 1 to n వరకు ఇటరేట్ చేస్తాం. ఓకే, చేసి సింపుల్గా ఏం చేస్తాం, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ. సో ఐ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్యాక్ట్లో 1 ఉంది అండ్ ఇప్పుడు ఐ అనేది 1, సో 1 into 1 9. సో ఇప్పుడు ఫ్యాక్ట్లో ఏమున్నట్టు 1 into 1. నెక్స్ట్ ఐ అనేది 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్ట్లో ఆల్రెడీ ఇది ఉంది 1 into 1. నెక్స్ట్ ఐ అనేది ఇంటూ 2. ఓకే, ఇంటూ 2. ఓకే, మళ్ళీ ఇది మొత్తం ఫ్యాక్ట్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్లో ఐ అనేది 3 అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ ఫ్యాక్ట్లో 1 into 1 into 2 ఉంది. ఓకే, నెక్స్ట్ ఐ ఏముంది ఇప్పుడు 3. ఓకే, ఇంటూ 3. ఇలా మనకి సో ఆన్ ఇంటూ ఎన్. ఓకే, సో ఇలా మనం ఈ ఇటరేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టోరియల్ కనుక్కుంటాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ ఫ్యాక్టోరియల్లో స్టోర్ అయిందిగా మనకి. ఓకేనా? ఫ్యాక్టోరియల్ సపోజ్ ఎన్ ఈక్వల్ టు 5 అంటే 120 స్టోర్ అయింది, ఫ్యాక్టోరియల్ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి కౌంట్ చేసి రిటర్న్ చేయాలి. సో ఫస్ట్ నేను రిజల్ట్లో 0 తీసుకుంటా. ఓకేనా? తీసుకొని ఒక వైల్ లూప్ రాస్తా, వైల్ ట్రూ అని. ఓకే, వైల్ ట్రూ అని రాసేసి ఏం చేస్తా అంటే ఈ ఫ్యాక్ట్ని ప్రతిసారి లాస్ట్ డిజిట్ తీస్తూ ఉంటా. లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది, ఆల్రెడీ మనం పాలిండ్రోమ్ ప్రాబ్లం చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ ఎలా రావాలి, క్వశ్చన్ ఏంటి, రిమైండర్ ఏంటి, చాలా డెప్త్గా బేసిక్గా చూసుకున్నాం. ఓకేనా? సో ఆ వీడియో చూడండి ఖచ్చితంగా, ఫ్యాక్టోరియల్ కదా అని లైట్ తీసుకోకండి, ఆ వీడియో చూసి చూడండి. ఓకేనా? సో సింపుల్ లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది నాకు, మోడ్యులస్ ఆపరేటర్. ఓకే, సో రిమైండర్ ఈక్వల్ టు ఇప్పుడు నాకు ఫ్యాక్ట్ ఇది కదా. ఓకే, సో ఫ్యాక్ట్ పర్సెంటైల్ 10. ఓకే, అంటే సింపుల్గా నాకు ఏమొస్తుంది, 120 పర్సెంటైల్ 10 అంటే ఏమొస్తుంది, నాకు 0 వస్తుంది. ఓకేనా? సో రిమైండర్లో ఏం స్టోర్ అయింది, 0. సో ఇప్పుడు నేను చెక్ చేస్తాం మళ్ళీ, ఇఫ్ రిమైండర్ ఈక్వల్ టు 0 నాకు రిజల్ట్ అనేది 1 ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? సో రిజల్ట్ ఇంక్రీజ్ అయింది. రిజల్ట్ ఇంక్రీజ్ అయినాక మళ్ళీ నాకు ఫ్యాక్ట్ చేంజ్ అవ్వాలి కదా. ఆల్రెడీ పాలిండ్రోమ్లో చూసుకున్నాం, ఇది ఒక వేరియబుల్ అనేది చేంజ్ చేస్తే నాకు లూప్ టర్మినేట్ అవుతుంది. సో ఆ చేంజ్ ఇక్కడ ఏంటంటే ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ బై 10. ఓకేనా? బై 10 చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నాకు 120 డివైడెడ్ బై 10 చేస్తే ఏమొస్తుంది, 12 వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ డిజిట్ 0 కౌంట్ చేశా. ఇప్పుడు నేను ఇది చేంజ్ చేయకుండా మళ్ళీ కౌంట్ చేస్తే నాకు మళ్ళీ ఇది కౌంట్ అవుతుంది. ఇది కౌంట్ అవుద్దంటే దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఎలిమినేట్ ఎలా చేస్తాం, డివైడెడ్ బై 10. ఇది మొత్తం మనం ఆల్రెడీ పాలిండ్రోమ్లో చూసుకున్నాం. ఓకేనా? సో 12. సో నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, రిమైండర్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ పర్సెంటైల్ 10. సో మళ్ళీ 12 పర్సెంటైల్ 10 ఈక్వల్ టు ఎంత, 2, రిమైండర్ 2. ఓకేనా? సో రిమైండర్ ఈక్వల్ టు 0 కాదు. ఓకే, సో రిజల్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. నాకు రిజల్ట్ ఇప్పటి వరకు 0, ఫస్ట్ 0 ఉండే, నెక్స్ట్ 1 9. సో ఇఫ్, సో ఇక్కడ ఇంకో ఎల్స్ కండిషన్ రాయాలి మనం. ఓకే, సో ఎల్స్ కండిషన్ రాస్తే మనకి ఎల్స్ బ్రేక్
ఓకే, బ్రేక్ అంటే ఏం చేస్తుంది, ఈ లూప్ మొత్తం టర్మినేట్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం లాస్ట్కి సింపుల్గా రిటర్న్ రిజల్ట్ చూసుకుంటే మనకు 1 అనేది వెళ్ళింది. ఓకేనా, సో ఇది నార్మల్ జనరల్ అప్రోచ్. ఇది చూద్దాం ఒకసారి కోడింగ్. సో లీడ్ కోడ్లో మీరు 172 ఆర్ ఫ్యాక్టోరియల్ ట్రైనింగ్ జీరోస్ అన్న మీకు ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో మీడియం ప్రాబ్లం, కానీ మనం థియరీ పార్ట్ చూసుకుంటే ఎంత ఈజీ అనిపించింది. ఓకేనా, సో సింపుల్ ఏంటి, మనకు ఒక n ఇస్తారు, వీ షుడ్ రిటర్న్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ జీరోస్ ఇన్ n ఫ్యాక్టోరియల్. ఓకే, సో n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n-1 ఇంటూ సో ఆన్ 1. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ జనరల్ మెథడ్ చేద్దాం. జనరల్ మెథడ్లో ఏమి ఉండాలి, ఫస్ట్ మనకి సింపుల్గా ఒక ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అనేది డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ లూప్ రాయాలి. ఫర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, i అనేది 1 నుంచి అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n వరకు. ఓకేనా, సో ప్రతిసారి 1 అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. ఓకేనా, సో సింపుల్గా ఏం చేయొచ్చు, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ వచ్చేసాక నీవు కౌంట్ చేయాలి కదా నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని. సో దానికోసం ఒకటి రిజల్ట్ ఈక్వల్ టు 0. ఓకేనా, రిజల్ట్ ఆర్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఒక వైల్ లూప్ రాస్తాం. సో వైల్ లూప్ లోపల కండిషన్ ఏంటి, ట్రూ అంటే ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఒక రిమైండర్ కనుక్కోవాలి. రిమైండర్ అంటే లాస్ట్ 0 తీద్దాం ఫస్ట్. లాస్ట్ 0 ఎలా వస్తుంది మనకి, %10. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, మళ్ళీ ఈ రిమైండర్ అనేది ఓకే, ఇఫ్ రిమైండర్ ఈక్వల్ టు 0 సింపుల్గా ఏం చేయాలి, కౌంట్ని ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి. రిమైండర్ ఈక్వల్ టు కాదంటే లాస్ట్ నెంబర్ అనేది 0 కాదు, అప్పుడు సింపుల్ ఏం చేయాలి, బ్రేక్ చేశాను. లూప్ నుంచి బయటకు వచ్చి బ్రేక్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఒకవేళ కౌంట్ అనేది 0 అయింది, ఇంక్రిమెంట్ అయింది, సో ఫ్యాక్ట్ని కూడా చేంజ్ చేయాలి కదా. ఓకే, సో ఇప్పుడు మనకి కౌంట్లో నెంబర్ ఆఫ్ జీరో స్టోర్ అయ్యాయి. సో సింపుల్గా ఏం చేయొచ్చు, రిటర్న్ కౌంట్. ఓకే, సో ఈ టెస్ట్ కేసెస్ వచ్చాయి. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. సో నాకు సబ్మిట్ కొడితే ఇక్కడ 13కి ఎక్స్పెక్టెడ్ 2. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ 2, కానీ నాకు 0 వచ్చింది. ఎందుకు, మనం ఇక్కడ రాష్ట్ర కోడ్ ఏం తప్పు కాదు, లేదంటే ఇంకేది కాదు. సింపుల్గా ఏంటంటే 13 ఫ్యాక్టోరియల్ అనేది ఓకేనా, సో 13 ఫ్యాక్టోరియల్ అనేది గ్రేటర్ దెన్ ఇంటీజర్ రేంజ్. సో అందుకు మనకి సింపుల్గా లాస్ట్ టైమ్స్ ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ 8 వరకు వచ్చి, సో మనకి అలా ఓకేనా. సో ఇదన్నమాట ప్రాబ్లం, మన జనరల్ అప్రోచ్లో ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి జనరల్ మెథడ్లో టైం కాంప్లెక్సిటీ ఏంటి, ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం, ఫర్ లూప్లో ఐని 1 నుంచి n వరకు ఇటరేట్ చేస్తున్నాం. ఓకేనా, సో లూప్ అనేది ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుంది, n టైమ్స్. ఓకేనా, సో మనకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. ఓకేనా, సో ఇది మనకి జనరల్ అప్రోచ్, ఇప్పటిదాకా మనం కోడ్లో చూసుకున్న అప్రోచ్. ఓకేనా, సో ఇక్కడ మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, బిగ్ ఆఫ్ n. ఓకేనా, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ n అనేది ఓకేనా లైక్ 50, 70, 100 ఉన్నప్పుడు నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటే n ఫ్యాక్టోరియల్ అనేది గ్రేటర్ దెన్ ఇంటి రేంజ్ ఉంటుంది నాకు. ఓకేనా, సో అలాంటప్పుడు ఓవర్ఫ్లో ప్రాబ్లం అవ్వచ్చు మనకి. సో ఇట్లా ఓవర్ఫ్లో ప్రాబ్లం అవ్వద్దు అంటే మనం ఏం చేయాలి అంటే ఫ్యాక్టోరియల్ కనుక్కోవద్దు. ఓకేనా, అంటే n ఫ్యాక్టోరియల్ కనుక్కోకుండా నాకు లాస్ట్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి చూడాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తూ అసలు ఈ ఫ్యాక్టోరియల్ కనుక్కోకుండా ఎండింగ్లో జీరోస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి సెకండ్ అప్రోచ్ వచ్చి నార్మల్గా ఇప్పుడు ఏదన్నా సమ్ x ఈక్వల్ టు 26 ఉంది. ఈ 26కి నాకు లాస్ట్ ప్లేస్లో 0 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఈ 26 నాకు ఇంటూ 10 అవుతే ఓకేనా, ఇంటూ 10 అవుతే నాకు లాస్ట్ ప్లేస్లో 0 వస్తుంది. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, నెంబర్ ఆఫ్ టెన్స్. ఓకేనా, కాకపోతే వెన్ n ఈక్వల్ టు 5 మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టెన్స్ ఎన్ని 0, కానీ ఇక్కడ లాస్ట్లో 0 ఉందిగా. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ టెన్స్ కాదు కౌంట్ చేసేది, నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ 5 ఇంటూ 2 అంటే 5 2 10 ఎప్పుడు వస్తుంది నాకు, 5 2 10. ఓకేనా, సో మనం నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ 5 and 2s కనుక్కోవాలి. అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ నాకు లాస్ట్లో యాడ్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ 2s and
ఫైవ్స్ కనుక్కోవాలంటే కొంచెం అంటే లెంతీ ప్రాసెస్. అంటే ఎన్ని టూస్ ఉన్నాయి కౌంట్ చేయాలి. ఇప్పుడు 4లో ఎన్ని ఉంటాయి, 2 × 2, ఇక్కడ ఎన్ని ఉంటాయి 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఓన్లీ 1 5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఫైవ్స్ ఆర్ లెస్ దెన్ 2. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు, 5ని కౌంట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఫైవ్స్ కౌంట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ టెన్స్ వచ్చేస్తాయి. నెంబర్ ఆఫ్ టెన్స్ వచ్చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ వి యాడ్ ఎట్ ద ఎండ్ వచ్చేస్తాయి. ఓకేనా. సో సింపుల్ ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఫైవ్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ కౌంట్ని రిటర్న్ చేయాలి. ఓకేనా. దట్ కౌంట్ విల్ బి రిటర్న్. సో సింపుల్ నెంబర్ ఆఫ్ ఫైవ్స్ని ఎలా కౌంట్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ n = 10. ఓకే. సో 10 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది, ఓకే. సో 1 × సంథింగ్ ఇట్లా 10 వరకు. సో ఇక్కడ నాకు ఎన్ని ఫైవ్స్ ఉన్నాయి టోటల్గా, ఇక్కడ ఒక 5 అండ్ 10ని 5 × 2, 2 ఫైవ్స్ ఉన్నాయిగా. సో రిజల్ట్ వచ్చేసి 2. ఓకేనా. సో ఈ థియరీ పార్ట్ మాత్రం కన్ఫర్మ్ కదా. సో ఇప్పుడు కోడ్ పార్ట్కి వద్దాం. మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఎన్ని నెంబర్ ఆఫ్ టెన్స్ అని. మీరు అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 5 వరకు 1 5 ఉంది. నెక్స్ట్ 5 డిజిట్స్కి ఇంకో 5 ఉంది. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇఫ్ n 10 ఉంటే 10/5 చేసామనుకో, n 5 1 5 2 ఓకే. సో 2 5s ఉన్నట్టు వచ్చేస్తుంది. సో 2 అనేది రిటర్న్ చేయొచ్చు. సో నెక్స్ట్ n 15 ఉన్నప్పుడు బై 5 చేసి సరిపోతుంది. 5 1 5 3 ఓకేనా. సో 15 వరకు 1 × సో ఆన్ × 15 వరకు నాకు నెంబర్ ఆఫ్ ఫైవ్స్ ఎన్ని, 3 నెంబర్ ఆఫ్ ఫైవ్స్. సో 3 10s ఫామ్ అవుతాయి. సో 3 zeros యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మనం సింపుల్గా నెంబర్ ఆఫ్ ఫైవ్స్ని కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ఎక్సెప్షన్ కేసు ఉంది. ఆ ఎక్సెప్షన్ కేసు ఏంటంటే ఇప్పుడు నాకు సపోజ్ n = 30 ఉన్నప్పుడు సో ఎలా ఉంటుంది నాకు 1 × 2 × సో ఆన్ × 25 సో ఆన్ × 30 ఇలా ఉంటుంది నాకు. ఈ 25 దాంట్లో నాకు ఏముంది 5 × 5. ఓకే. సో 1 ఎక్స్ట్రా 5 ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ n = 130 ఉన్నప్పుడు నాకు 1 × సో ఆన్ 25 × 125 × సో ఆన్. ఈ 125లో మరి ఎలా ఉంది 5 × 5 × 5. ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక 5 ఎక్స్ట్రా ఉంది. సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ రిజల్ట్ 0 అంటే కౌంట్ అనేది 0 చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రిజల్ట్ రిజల్ట్ ప్లస్ n/5. ఓకే. నెక్స్ట్ n/5 చేశాక కూడా నాకు 25 వచ్చినప్పుడు ఒక 5 అనేది ఎక్స్ట్రా ఉంది. అంటే n అనేది 25 కంటే ఎక్కువ ఉంటే ఇంకో 5 యాడ్ చేయాలి నేను. ఓకేనా. సో మళ్ళీ n/25. నెక్స్ట్ 125 అంటే n/125. ఓకే. సో ఇలా నాకు చేస్తూ పోవాలి. ఎప్పుడు ఈ డినామినేటర్ అనేది నాకు n కంటే తక్కువ ఉన్నప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు దీని కోడ్ ఎలా రాయొచ్చు మనం. సో సింపుల్గా మన ప్రోగ్రామ్ ఎలా అంటే ఫస్ట్ కౌంట్ అనేది 0తో ఇనిషియలైజ్ చేయాలి. ఓకేనా. అంటే నెంబర్ ఆఫ్ ఫైవ్స్ నాకు ఫస్ట్ 0 ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ i అనేది 5, i <= n. ఇప్పుడు నేను n అనేది సపోజ్ 130 తీసుకుంటే, ఓకేనా. సో 130 తీసుకున్నప్పుడు i5, ఓకే, n అనేది 130 లెస్ దెనే కదా. ఓకే. సో లూప్ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ = 0 ప్లస్ n ఎంత 130/5. ఓకే. సో 5 1 5 2 10. ఓకే. నెక్స్ట్ 5 6 30. ఓకేనా. సో ఇప్పుడు కౌంట్లో ఎంత స్టోర్ అయింది నాకు 26. 0 + 26 26. ఓకే. 26 స్టోర్ అయింది. నెక్స్ట్ i అనేది ఏమైంది నాకు × 5 అయింది. ఫస్ట్ ఇప్పుడు 5 ఉండే 5 × 5. సో iలో ఏమైంది ఇప్పుడు నాకు 25. ఓకే. సో 25 <= 130 కదా. సో నెక్స్ట్ కౌంట్ ప్లస్ n. n అంటే ఏంటి మళ్ళీ 130నే. i అంటే 25. ఓకే. సో నెక్స్ట్ కౌంట్లో ఆల్రెడీ 26 ఉంది. 26 ప్లస్ 130/25. ఓకే. సో 5 1 5 5. ఓకే. సో ఇక్కడ మనం ఫ్లోర్ వాల్యూ తీసుకోవాలి మనం. ఓకే. సో ఫ్లోర్ వాల్యూ ఎందుకంటే మనకి డెసిమల్ పాయింట్స్ అవసరం లేదు. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది 26 + 5 31. 31 ఈజ్ కౌంట్ నౌ. ఓకే. ఇలా నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ ఇటరేషన్లో i అనేది ఇప్పుడు 25 అయింది. 25 × 25 125. ఓకే. సో నెక్స్ట్ 125 ఆల్సో <= 130. నెక్స్ట్ కౌంట్ ప్లస్ n/125. ఓకే. సో సింపుల్ ఈ ఇటరేషన్ ఏమవుతుంది, కౌంట్ ఎంత ఉంది ఇప్పుడు 131. 31 + 130/125. ఓకేనా. సో
125 వన్జా 125 వన్జా. సో సేమ్ ఫ్లోర్ వాల్యూ తీసుకోవాలి. 31 + 1 32. ఓకే, సో 32 జీరోస్ అనమాట నాకు లాస్ట్ ఎండింగ్లో వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అనేది కౌంట్ అనేది 125 × 5 అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు నాకు లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆప్టిమైజ్డ్ కోడ్ చూద్దాం. ఓకేనా, సో ఆప్టిమైజ్డ్ కోడ్లో సింపుల్గా నెంబర్ ఆఫ్ 5 కనుక్కోవాలి. సో సింపుల్ ఇక్కడ కూడా ఇంట్ కౌంట్ = 0 ఇచ్చేస్తాం. ఓకేనా, సో ఒక ఫర్ లూప్ రాస్తాం. సో ఐ అనేది 5తో ఇనిషియలైజ్ చేసి i <= 5 n అండ్ i = i × 5. ఓకేనా, సో సింపుల్గా ఏం చేయాలి, నేను కౌంట్ ప్లస్ n / i. ఓకే, సో ఇది ఓకేనా. సో సింపుల్గా నేను లాస్ట్కి ఏం చేయాలి, రిటర్న్ కౌంట్. ఓకే, సో అయింది. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం మనకి ఆ ఎర్రర్ అనేది మళ్ళీ ఇక్కడ వస్తుందా రాదా, ఓవర్ఫ్లో ఎర్రర్ అనేది. ఓకేనా, సో సింపుల్గా 100% బీట్ చేసింది. ఓకేనా, సో ఇది. సో దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి నాకు టైం కాంప్లెక్సిటీ ఏంటి. ఓకే, సో సింపుల్గా ఫర్ ఎవ్రీ 5 ఒక ఇటరేషన్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి k అనుకుంటే, ఓకేనా, సో 5 k. ఎందుకంటే నాకు ఫస్ట్ 5 ఉంది. ఓకే, నెక్స్ట్ 5 × 5 5² టైమ్స్, నెక్స్ట్ 5 × 5 × 5 5×3. ఓకేనా, సో ఇలా అవుతుంది నాకు, ఇలా 5 k. ఓకేనా, సో 5 k ఇటరేషన్స్ అవుతున్నాయి. ఎప్పటి వరకు, అంటిల్ అన్లెస్ 5 k ఈజ్ <= n. ఓకేనా, సో ఈ కండిషన్ వరకు నాకు 5 k అనేది రిపీటెడ్ అవుతూ ఉంది. ఓకేనా, సింపుల్గా మనకి లాగ్లో ఒక ఫార్ములా ఉంటుంది, a⁻m = n ఉంటే. ఓకేనా, అదేమవుతుంది, m = log n బేస్ a. ఓకే, సో ఇది ఫార్ములా మనకి లాగరిథంలో ఒకటి 10th మ్యాథ్స్లో నేర్చుకుంటాం. సో ఇప్పుడు నాకు 5 k <= n ఉంది. ఓకేనా, సో సింపుల్గా ఇది ఏమవుతుంది, k = log n బేస్ 5. ఓకే, సో k ఇటరేషన్కి నాకు log n బేస్ 5 అవుతుంది. సో సింపుల్గా ఈ ప్రోగ్రామ్ మొత్తానికి నేను ఏం చెప్పొచ్చు, big of log n. ఓకే, big of log n is the time complexity for this second approach.